ఆనాడు మనకు హక్కులు దక్కలేదు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల పరిధిలోని బలభద్రాపురంలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. బలభద్రాపురాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అలా కాదండి, ఇక్కడ ఇంటింటికి సర్వే చేస్తున్నారు కదండి సిబ్బంది. సర్వే చేసిన నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బలభద్రపురం అండి. మా గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి చాలామంది క్యాన్సర్ వ్యాధి బాధిన పడి మరణించడం జరుగుతుందండి. దీని మీద గత 10 రోజులుగా స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తేవడం జరిగిందండి. ఆయన గత మొన్న జరిగిన అసెంబ్లీలో బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చేసిన సూచనల ప్రకారంగా ఈరోజు బలభద్రపురం గ్రామంలో వైద్య శాఖ అధికారులు అందరూ కూడా ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇది నైటు 9:30కి వైద్య శిబిరం ఉన్నట్టుగా వచ్చింది. మరి ప్రజలకే ఈ విషయం చేరవేయాలంటే ఉదయం 8 గంటలకే మేము ప్రసార వాహనాలు పురమాయించుకుని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా లోతైనటువంటి పరీక్షలు జరపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ సుధాకర్, డిప్యూటీ ఎంఎస్ ఇన్ఛార్జ్ రాజమండ్రి. ఈనాడు న్యూస్ ఐటంలో వచ్చిన బలభద్రపురంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వచ్చిన న్యూస్ బేస్ చేసుకొని డిఎంహెచ్ఓ గారు ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 1, 2, 3 సచివాలయాల్లో 31 టీమ్స్ హెల్త్ టీమ్స్ సర్వే చేస్తున్నాయండి. మార్నింగ్ నుంచి ఈరోజు సర్వే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక 6 కేసెస్ సస్పెక్ట్ కేసు వచ్చినాయి. మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ జిఎస్ఎల్ నుంచి, నెక్స్ట్ సిహెచ్సి కొవ్వూరు నుంచి, సర్జికల్ ఆంకాలజిస్టులు 2, గైనకాలజిస్టులు 3, డెంటిస్ట్ 1 స్క్రీనింగ్ చేయడానికి వచ్చారండి. ఈ స్క్రీనింగ్ ఈరోజు రేపు కంప్లీట్గా విలేజ్ మొత్తం స్క్రీనింగ్ చేసి తర్వాత ఈ కేసెస్ని, సస్పెక్ట్ కేసెస్ని హైయర్ సెంటర్స్